మిత్రులందరికీ అభినందనలు. ఈరోజు ఆన్లైన్లో మనం ఆఫ్లైన్లో జరిగే విషయాలు ఆన్లైన్లో పెట్టినప్పుడు మీరు చదవాల్సినటువంటి టార్గెట్ గురించి ఒక 2 నిమిషాలు మీతో చాలా చక్కగా మాట్లాడతాం. ఒకసారి విందాం. మీకు ప్రణాళికబద్ధంగా ఏ రోజు సిలబస్ ఆ రోజు ఇచ్చేస్తున్నాం. మీరు చదవాల్సింది తప్ప మాకు ఇక్కడ ఏమాత్రం లోటుపాట్లు లేకుండా అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేస్తున్నాం. సాయంత్రానికి డైలీ టెస్ట్ పెట్టేస్తున్నాం. వారం తిరగగానే మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మళ్ళీ ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఇక్కడైతే 5 సార్లు చదివిస్తున్నాం ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మీరు 3 సార్లు చదువుకోవచ్చు ఈ టాపిక్ని. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. మొదటగా ఈరోజు సిలబస్ని మనం చూస్తే ఈరోజు మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి అంశాల గురించి మనం ఇచ్చాం. మీకు ఇచ్చినటువంటి నోట్స్లో పీడిఎఫ్ నోట్స్లో బీజగణితంలో ఉండేటటువంటి రేఖీ సమీకరణాలు, సంఖ్యా వాక్యాలు, బహుపదులు, గసాబ, కారణాంక విభజన, శేష సిద్ధాంతంలో ఉండేటటువంటి అంశాల గురించి చాలా నీట్గా ఇచ్చాం. అసలు ఇవన్నీ మనం 7th క్లాసు 8th క్లాసు రిలేటెడ్ టు 9th క్లాసు 10th క్లాస్ వరకు చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్తో కూడుకున్న. నువ్వు టెక్స్ట్ బుక్లు కానీ ఎతికి చదివితే నువ్వు ఎంత పొందగలవో దాన్ని తక్కువ టైంలో నీకు పొందడానికి అవకాశం ఉంటుంది. అరటిపండు వలిచి నీ నోట్లో పెట్టినట్టుగా అంత నీట్గా మనం ఇచ్చాం. ఈ బీజగణితం అనేటటువంటి పార్టు 8th క్లాసు 9th క్లాస్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది, బాగా గమనించండి. అయితే రిలేటెడ్ టు 10th వరకు చదవాలి. 7th క్లాస్లో కూడా దీని మూలాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి సమయం లేదు. ఏకసభ్య కమిటీ కూడా ఇచ్చేసింది. రివిజన్ టెస్ట్లు ఒక పక్క రాస్తున్నారు. ఫ్రీ రివిజన్ టెస్ట్ కూడా మనం పెడుతున్నాం. తిరుపతి శ్రీప్రకృతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ రివిజన్ టెస్ట్ రాయండి. లేదా దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఉంది, అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఏది ఏమైనా నేను ఇచ్చేటటువంటి టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా సిలబస్ అయినాకనే డిఎస్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటికే దీన్ని స్టార్ట్ చేసుకుని 15 రోజులు దాటాం కదా. అందరూ చదువుతున్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉంది. మనం ఎగ్జామ్ అప్లోడ్ చేయగానే కనీసం 45 మార్కులు తెచ్చేస్తున్నారు. మీరు ఇక్కడ నేను 50 మార్కులకు కదా ఈ మ్యాథ్స్లో ఉండేటటువంటి 50 మార్కులు నేర్చుకుంటే మళ్ళీ నువ్వు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం కూడా లేదు నా ఓపీ ప్రకారం. ఆ తర్వాత అవకాశం ఉంటేనే చూడండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు సిలబస్ని ఏమాత్రం నెగ్లెక్ట్ లేకుండా దాన్ని కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ ప్రెజర్ పెరుగుతుంది. దీని తర్వాత రివిజన్ టెస్టులు, ఫైనల్ గ్రాండ్ టెస్టులు రాసుకునే రోజు వచ్చేస్తుంది కదా. కాబట్టి నువ్వు టెక్స్ట్ బుక్లు చూడొద్దు, ఎతకద్దు, వెరిఫై చేయొద్దు. నేను ఇచ్చిన పీడిఎఫ్ నోట్స్ను చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు నేర్చుకో. అందులో ఉండేటటువంటి అంశాలను ఫిల్ చేసుకున్నట్లయితే చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరుపతి శ్రీప్రకృతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది మీరు కంప్లీట్ చేయొచ్చు. గుడ్ లక్.